కళ్యాణ్ గారు ఎక్కడొచ్చినా అడుగుతాం, ఎక్కడ చెట్టు పెట్టారో చూపించమని. ఆ చెట్టు పేరేంటి అని అడుగుతాం. అప్పుడు ఏ పేరు చెప్పాలి మీరు? మీ అమ్మ పేరు చెప్తారు కదా. ఇంత మునుపు పాలకులు మరిగా మీ తండ్రి తాత ఇచ్చిన పట్టాదారు పాస్ పుస్తకంపై ఆయన ఫోటో వేసుకున్నాడు. ఇప్పుడు అట్లా వేయం. మీరు చెట్టు పెడితే ఆ చెట్టుకు మీ తల్లి పేరే చెప్తాం, మీ అమ్మ పేరే పెడదామా? నమ్మకమే కదా? నన్ను నమ్మమంటారా? గ్యారంటీనా? ఎస్, అగ్రీడ్. మీరు ఈ మాట చెప్పారంటే నాకు కొండంత ధైర్యం. తప్పకుండా అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాం. ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత రాత్రి నాకు భోజనం కూడా అవసరం లేదు, కడుపు నిండిపోయింది. చాలా సంతోషం. ఐ విష్ ఆల్ ది బెస్ట్. పిల్లలు, ఈ రాష్ట్ర భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది. దానికి ఏం కావాలనో చేయడం మా బాధ్యత. అందరం కలిసి ముందుకు పోదామని మరొక్కసారి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై హింద్. సార్, నవ్యాంధ్ర ఉజ్వలంగా, జ్వాజ్వల్యమానంగా, ప్రజ్వలంగా, మహోజ్వలంగా, ధగద్దగాయమానంగా, జగజ్జగాయమానంగా వెలగాలి. హరితాంధ్రప్రదేశ్, స్వర్ణాంధ్రప్రదేశ్ కావాలని కోరుకుంటున్నాను సార్. నేను కూడా మీలాగే నడిచేది చదువుకున్నాను సార్. చిన్నప్పుడు మా ఊరు నుంచి 8 కిలోమీటర్లు నడిచేది చదువుకున్నాను. నా పేరు ఏవికే సుజాత సార్, నాదెండ్ల మండలం, గణపవరం. ఇక్కడ గుంటూరులోనే చూడండి, అందరూ ఒకసారి సుజాత గారు బాగా మాట్లాడారు కదా. బాగా మాట్లాడారా? గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించండి. ఒకసారి బుక్ ఒకటి ఇవ్వండి. ఇచ్చే వద్దు. ఇప్పుడు గౌరవ డిప్యూటీ సీఎం గారికి అలాగే ముఖ్యమంత్రి గారికి మొమెంటో అందించవలసిందిగా కోరుతున్నాము. డిప్యూటీ సీఎం గారికి ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక తీపి జ్ఞాపికగా చిరంజీవి చౌదరి గారు అందిస్తున్నారు. సార్, మీ రాక ఈ వేదికకు బంగారు కానుక. మీరు ఎప్పుడు రావాలి, ఇదే మా కోరిక. తదుపరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి ఒక మంచి తీపి జ్ఞాపికని మన అనంతరామ్ గారు, స్పెషల్ సిఎస్ ఫారెస్ట్ వారు అందిస్తున్నారు. ఇప్పుడు రాష్ట్రంలో ఉండే అందరికి కూడా ఒక అనౌన్స్మెంట్.